హలో అండి, అందరికీ నమస్కారం. మీరు ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి ప్రతి నెల 50,000 తీసుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఎంత మిగులుతుందనుకుంటారు? చాలామంది డబ్బు పోతుందనుకుంటారు. కానీ ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్లో మీరు 2016లో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ 50,000 తీసుకుంటే మీకు ఈరోజు మీ ఫండ్ తాలూకు వాల్యూ సుమారుగా 2.37 crores ఉంటుందండి. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు సుమారుగా 58.5 lakhs తీశారు. 58,50,000 మీ అకౌంట్లోకి రాగాను ఇంకా ఈరోజు మీ ఫండ్ తాలూకు వాల్యూ సుమారుగా 2.37 crores. అది ఎలా సాధ్యమైంది అనేది ఈ వీడియోలో రియల్ డేటా, రియల్ నెంబర్స్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఫండ్లో 2016 ఆగస్టులో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1 crore. మీరు విత్డ్రాల్ ఫర్ మంత్ 50K. 2016 ఆగస్ట్ నుంచి 2026 జూన్ వరకు సుమారుగా 117 నెలలు. ఎవ్రీ మంత్ 50,000. 117 into 50,000 ఈజ్ ఈక్వల్ టు సుమారుగా 58.5 lakhs. ఆగస్ట్ 2016లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు NAV ఒక యూనిట్ కాస్ట్ 123 రూపీస్ ఉందండి. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1 crore. సో ప్రతి నెల మీకు వస్తున్న అమౌంట్ 50,000. అలా మీరు 1 year తర్వాత చూసారనుకుందాం. ఇప్పుడు జూన్ వరకు చూస్తే సుమారుగా మీరు 50,000 తీసుకోగాను ఆ రోజుకి మీ దగ్గర ఇంకా 1.03 crores ఉందండి. 1,03,00,000. ఇప్పుడు ఈ 1 year కాలంలో మీరు సుమారుగా నెలకి 50,000 చొప్పున 1 yearలో మీరు 6 lakhs తీయంగాను మీకు ఇంకా మీ అకౌంట్లో 1.03 crores ఉంది. సో అలా ఒక 2017 నుంచి 2020 అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరు మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే 2020 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కాలంలో మనకి COVID-19 అనేది మన ఇండియాలో హిట్ అయింది. COVID-19 అప్పుడు మన ఈ మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు స్టాక్ మార్కెట్లన్నీ క్రాష్ అయ్యాయి కాబట్టి పెర్ఫార్మెన్స్ అనేది బాగా తగ్గిపోయింది. ఆ టైంలో ఇలాంటి లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా రియాక్ట్ అయ్యాయి చూద్దాం. ఫిబ్రవరి 2020 వరకు మనకి ఇండియాలో కోవిడ్ అనేది అప్పటికి ఇంకా రాలే. ఆ రోజు చూడండి మీ దగ్గర ఇంకా 92 lakhs ఉందండి. అప్పటి వరకు మీరు 50,000 ఎవ్రీ మంత్ తీయంగానే అది జనరల్గా అది జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూగానే మీ దగ్గర ఆ రోజుకి ఇంకా 92 lakhs ఉంది. ఒక్క ఫిబ్రవరి నుంచి మార్చికి ఎంటర్ అయ్యేటప్పుడు చూడండి ఒకసారి. మార్చికి ఎంటర్ అయ్యేటప్పటికి మీరు 92 lakhs నుంచి 80 lakhs పడిపోయారు. అంటే ఇక్కడ ఒక్క నెలలోనే మీకు 12 lakhs లాస్ వచ్చింది. అదే మీరు మేకి వెళ్ళేటప్పటికి చూడండి ఒకసారి. మే నాటికి మీకు సుమారుగా 76 lakhsకి వచ్చేసారు. అంటే ఫిబ్రవరి నుంచి మీకు సుమారుగా మీరు 92 lakhs నుంచి 72 lakhs పడ్డారు. అంటే ఈ టైంలో చాలామంది ప్యానిక్ అవుతుంటారు, భయపడుతూ ఉంటారు మన ఇన్వెస్ట్మెంట్స్ లాస్ వస్తున్నాయని. కానీ మీరు ఎప్పుడైనా లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో పెట్టేటప్పుడు మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఈ షార్ట్ టర్మ్ క్రాసెస్ అనేవి మళ్ళీ రికవర్ అవుతుంటాయి. అది రికవర్ అయిందో లేదో మనం ఒకసారి ఫర్దర్ డేటా చూద్దాం. 20 జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇట్లా మూవ్ అయ్యే కొద్దీ మీకు ఏమైందంటే కోవిడ్ తోలకు వ్యాక్సిన్ రావడము, దానికి తోడు ఈ ఫండ్ పెర్ఫార్మెన్స్ కూడా చూడండి ఎలా పెరిగిందో. 76 lakhs to 85 lakhs, 87 lakhs, 93 lakhs, 91, 93, 95 again. See, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 2020 నాటికి మీరు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మీ ఫండ్ వాల్యూ 1,05,00,000కి వస్తారు. ఎక్కడ చూడండి, ఎక్కడ 76,000, ఎక్కడ 1,05,00,000. అంటే సుమారుగా ఒక 6 నెలలు 7 నెలల కాలంలోనే మీరు చాలా గ్రోత్ వచ్చింది. దట్ ఈస్ ఎ బ్యూటీ ఆఫ్ లార్జ్ క్యాప్ అండ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ తాలూకు ఎఫెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా ఈ రోజు నాటికి 2026 డేటా చూసుకుంటే, మే 11 నాటికి మీ 2020 డేటా చూసుకుంటే ఆ రోజు మీరు 123 రూపీస్ కొన్న ఒక NAV వాల్యూ, ఒక యూనిట్ కాస్ట్ వాల్యూ ఈరోజు
2026 మే నాటికి 460 రూపాయలు అయిందండి. ఆ రోజు కరోనా టైం నాటికి కరోనా టైం నాటి 92 లక్షలు ఉన్న మీ అకౌంట్ వాల్యూ ఈరోజు 2026 నాటికి మీకు సుమారుగా 2.37 crores ఉంది. అంటే 2016 ఆగస్ట్ నుంచి 2026 జూన్ మే వరకు ఈ 117 మంత్స్లో 50,000 ఎవ్రీ మంత్ తీయంగాను, అంటే 58,50,000 మీరు అకౌంట్లో విత్డ్రా చేయంగాను ఈ రోజుకి మీ ఫండ్ వాల్యూ సుమారుగా 2.37 crores. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. మీ వాల్యూ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ NAV వాల్యూ పెరుగుతూ ఉంటుంది. జనరల్గా షార్ట్ టర్మ్లో మీకు లాసెస్ రావచ్చు. లైక్ కరోనా టైం వచ్చింది, బాగా బిగ్ క్రాష్. అలాంటి టైంలో మీరు కొంచెం ప్యానిక్ కాకుండా ఉండగలిగితే యూ విల్ గెట్ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. అది మనకి ఈ ఫండ్ రిజీవ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫండ్ సుమారుగా 13.391% ఇచ్చిందండి. అంటే మనం విత్డ్రాల్ చేసేది 6% మాత్రమే. అంటే రిమైనింగ్ 13.91లో -6% తీస్తే మీకు రిమైనింగ్ ఇంట్రెస్ట్ అంతా కూడా మీకు కాంపౌండింగ్ యాడ్ అవ్వడం వల్ల ఈ 10 years కాలంలో మీ ఫండ్ తాలూకు వాల్యూ 2.37 crore చేరింది. ఇది బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బ్యూటీ ఆఫ్ SWP. రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకు వస్తున్న లంప్ సమ్ 60 లక్షలు కానీ, 70 లక్షలు కానీ, 30 లక్షలు కానీ, 50 లక్షలు కానీ, ₹1,00,00,000 కానీ జనరల్గా FDలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ చాయిస్. ఎందుకంటే FDలో మీకు వచ్చి 6%నండి, మీరు తీసేది 6% తీస్తారు. సో మీకు ఇన్ఫ్లేషన్ తట్టుకోలేవు, అంటే మీకు వచ్చే రిటర్న్స్ ఆల్మోస్ట్ జీరో. అలాగే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న లార్జ్ క్యాప్లో కానీ లేదంటే వాల్యూ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, జనరల్గా మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తుంటాయి. లైక్ ICICI ప్రొడెన్షియల్ వాల్యూ ఫండ్ లాగా చూడండి. కరోనా టైంలో గ్రాఫ్ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళిందండి. అంటే ఇలాంటి ఎప్పుడైతే మీకు ఇలాంటి లో వస్తుందో, కరోనా లాంటి ఇష్యూస్ కానీ ఏదైనా వార్ వచ్చినప్పుడు జనరల్గా మార్కెట్ ప్యానిక్ అవుతూ తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో ధైర్యంగా ఉండాలి. అలా ధైర్యంగా ఉండగలిగితే మార్కెట్ ఆల్వేస్ రివార్డ్స్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం, ఇలాంటి మరెన్నో రియల్ మ్యూచువల్ ఫండ్ డేటా అనాలిసిస్ వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.